మీరు డాన్స్ బాగా చేస్తారు కదా, సో ఒక్కసారి మా కోసం ఇక్కడ పాటలు పాడారు, మీ డాన్స్ చేస్తే లైవ్ లో మాకు చూడాలని ఉందండి. ఈడేమో పనిమనిషి తోటి ఆకులేస్తే అన్నం పెడతా, అది చూస్తే ఆయిల్ పెడతా. మీరు ఇంతకుముందు మాట కూడా ఇచ్చారు, మీరు డాన్స్ చేస్తారని మాట ఇచ్చారు. నేను అసలు హ్యాపీగా ఫీల్ అయ్యింది, సచిన్ గారు ఎంట్రీ చక్కగా చేసుకుని వెళ్ళిపోదాం అని. మీరు లాస్ట్ లో ఎంట్రీ మీరు మాట ఇచ్చారు, మీరు నిజంగా డాన్స్ అద్భుతంగా డాన్స్ చేస్తారు. ఈ మాట ఎక్కడైనా చెప్పుకో, అలాగే నమ్మితే కర్మ. శ్రీనివాస్ గారు ముందున్నప్పుడు మీరు ఒక డాన్స్ చేస్తే చూడాలి అనే కోరిక కూడా అందరికీ ఉంది. ఎందుకంటే ఈ సారీలో క్లాసికల్ డాన్స్ అవి కష్టం అనుకుంటా. సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్, మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఇదేనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా? బొక్క మీద ఎట్లా వస్తే అట్లా చేయి. ఇప్పుడు మీరు ఒక డాన్స్ రూపంలో శ్రీనివాస్ గారికి మీ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే ఎలా చేస్తారు? అక్కడ పువ్వు ఉంది, ఎదురుగా శ్రీనివాస్ గారు ఉన్నారు, మీరు ఒక లవ్ ని ఒక డాన్స్ లో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? ఇదో లైలా ఆడో మధురం కిరాణా కొట్ల కిరసనాలు అమ్ముకునే యాదవా. సింగర్ కాబట్టి మీరు డాన్స్ చేస్తూ వచ్చి శ్రీనివాస్ గారు మాధురి గారు ప్రిపేర్ అవుతున్నారండి, మీరు ఆయన ఎదురు చూస్తున్నారు. బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు దానవరా బాబు. నిజంగానే విజువలైజ్ చేసుకుంటున్నారు శ్రీనివాస్ గారు, మీరు నిజంగా డాన్స్ చేసి ఆయనకు ఆ ప్రేమను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? తెలుసా ఇలాంటి డాన్స్ వేస్తే అతనికి ఇంకా ఉన్న ప్రేమ పోయి కోపం వస్తుంది, అతనికి ఓన్లీ క్లాసికల్ డాన్స్ మాత్రమే. ఇంటర్వ్యూలో కూడా చెప్పారు మీరు వేసే డాన్స్ అంటే ఇష్టం, మీకు ఏమి ఇస్తారో కూడా నేను వేసే డాన్స్ అంటే ఇష్టం, అది భరతనాట్యం. మీరు భరతనాట్యం అయినా సరే ఒక చిన్న స్టెప్, పెద్దగా ఏం చేయాలి, ఒక చిన్న స్టెప్ ఆ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయండి. ఇలాంటి ప్రేమ కోసమే నేను ఇన్నాళ్ళు ముఖం మర్చిపోయాను. భరతనాట్యం పాటలు ఏమైనా పట్టండి. ఏదే అవునా మీరే చెప్పాలి, నాకు తెలియదు, సాంగ్ చేయలేదు నేను, అన్ని స్వామి పాటలు. మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలు. సార్ రిసీవ్ చేసుకోండి. మాధురి గారు ఆమె నృత్యంలో పాటలో ఎక్స్ప్రెస్ చేసే లవ్ ని మీరు రిసీవ్ చేసుకోండి, చూద్దాం. అడక్క తిన్న తర్వాత ఆ బాధలు తెలుసుకున్న తర్వాత సాంప్రదాయిని సుప్పిని సుద్దపో గున్న గున్న మామిడి పిల్ల గున్న మామిడితో Fantastic, super, mind-blowing, unbelievable. సీసాతో యాసిడ్ తీసుకొచ్చి ఎవరికి తెలియకుండా వీడి కళ్ళల్లో పోసేయండి. సిగ్గా ఓసని సిగ్గు పిల్లి మొగ్గలయ్యా. నేను చచ్చిపోతా, నేను బతకను. సాంగ్ పేరు చెప్పండి ఏదైనా. ఇప్పుడు అఖిలాండేశ్వరే నాకు చాలా ఇష్టం. చేస్తారు కదా, ఇంకొకటి చెప్పండి. నవ్వుతా సిగ్గు లేకుండా చెప్పు. ఇంకొకటి మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను. పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బరితెగించేశారా? మర్చిపోయాను, నేను హట్ అయ్యాను ఇప్పుడు. అబ్బా రొమాంటిక్ యాంగర్ కూడానా? చూడలేక చచ్చిపోతున్నాం ఇక్కడ. మీరు బతిమాలాలి, హట్ అయ్యారంట, బతిమాలాల్సింది. అయితే క్లాసికల్ డాన్స్ చేశాను కదా, ఏ డాన్స్ చేశాను? క్లాసికల్ డాన్స్. ఆ మొగుడు నీకెలా నచ్చాడే, వాడిని చూస్తే నాకే మూడ్ రాదు. ఉంటారా మీ ఇద్దరి మధ్య? నేను హట్ అయ్యాను ఇప్పుడు అసలు. బొంగు ముద్దు పెట్టుకుంటారా? పెట్టుకోండి. పెట్టుకున్నాం. శ్రీనివాస్ గారు నేను హట్ ఫీల్ అయ్యాను, బొంగు ముద్దు పెట్టుకున్నాను. చూడు
అడిగితే అది మాధురి గారు చేశారు. ఇప్పుడు మాధురి గారు ఏం అడిగితే మీరు చేయండి. మాధురి గారు ఏం అడగాలనుకుంటున్నారు? నాకైతే నేనా? డాన్స్ పాటలు రావు. శ్రీనివాస్ గారు మళ్ళీ ఎమ్మెల్యే అయ్యి మీరు అది అవదమ్మా. ఆగాగు ఏమంటివి జాతి నెపమున సూత సుతుడిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట ఓరా ఎరుపు నా కొడక మీసాలు పెట్టుకుని మమ్మల్ని బెదిరిస్తావా? క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుడి జనం పెట్టింది. ఇంత ఏళ మట్టి కుండలో పుట్టిదివి కదా, నీది ఏ కులము? ఫ్లవర్ అనుకుంటేవా? పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా? ఇంటర్నేషనల్. అయితే వెళ్ళి అదే అల్లు అర్జున్ మట్టుకుడు గడ్డం కూడా సూట్ అయినట్టు ఉంది బాగా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న గడ్డం అదే సాంగ్ ఓకే అంత వైరల్ అయింది కదా. శ్రీనివాస్ గారు కళ్ళలోకి చూసి పాడండి పాట. శ్రీనివాస్ గారు మీరు కూడా అటు వైపు కళ్ళలోకి చూడండి. కరిగిపోయాను కర్పూర వీణలా, కలిసిపోయాను నీ వంశధారలా. గుంట మంచి పొంగు మీద ఉంది. అంతేనా? అంతే. నెక్స్ట్ లైన్ ఆయన అందుకుంటారు మాట శ్రీనివాస్ గారు. మనకు ఆ సీన్ లేదు, పాటలు లేవు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.